వేళ అగ్రిమెంట్ తెలుగు సినిమాలో గొప్పతనం మేము ఎప్పుడు అగ్రిమెంట్లు మీరు సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్గా పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతని యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే ప్రొడ్యూసర్ పిలిచి మీరు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానండి. ప్రతి వాళ్ళకండి, ప్రతి వాళ్ళు. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుడే ఈస్ ప్రమోషన్స్, టు మీట్ ద ప్రెస్, టు టాక్, టు ప్రమోట్ ద ఫిల్మ్, టు టెల్ వాట్ యూ ఫీల్. సో ఐ డూ ఇట్ ఫుల్లీ అండి, ఐ డూ ఇట్ సపోర్ట్. నాని గారు ఏమండి? లేదండి, అగ్రిమెంట్ నేను ఎప్పుడు చేయలేదు, అది చెప్తున్నా కదండి. మన తెలుగు సినిమాలో గొప్పతనం, మన మిగతా భాషలో తెలియదు కానీ చాలా మటు అగ్రిమెంట్స్ ఉండవండి. నోటి మాట మీద నడుస్తాం, అదే నమ్మకం. అదే 4 సినిమాలు తప్పు, ఒక 2-3 సినిమాలు తప్పు చేస్తే మనం ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుందండి. దట్స్ అన్సెడ్ రూల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాన్. నేను ఎప్పుడు అగ్రిమెంట్లు చాలా తక్కువ సంతకం పెట్టానండి, అడిగితే పెడతాను. దట్స్ ఇట్. వి ఎంజాయ్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. నాని గారు హియర్ అండి. సార్, ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేశారు. సారీ, అనిల్ రాపుడి గారితో కంపేర్ చేశారు. సో ఏంటి సార్, ఎలా తీసుకుంటారు కామెంట్స్? రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. సార్ కిరణ్ గారు, నాని గారు, సార్ కిరణ్ గారు, సార్ ఇండస్ట్రీలో అందరూ అన్ని సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలి అని అనుకున్నా కూడా ఎవరికి వాళ్ళకు ఓ స్వార్థం ఉంటుంది, నా సినిమా బాగా ఆడాలని. సో ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఏంటంటే ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ రావటము, అవి కొంతమంది కావాలని చేస్తున్నారు, కొన్ని ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ నడుస్తుంది సార్. ఈ వివాదం మీద అంటే యాక్చువల్గా సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి? ఒక హీరోగా మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ విషయంలో? సార్, ఖచ్చితంగా 4 సినిమాలు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏంటి అని ఒకటి ఉంటుంది సార్. అంటే చిన్నది, ఇప్పుడు కొన్ని కమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వస్తుంటాయి. ఇప్పుడు నా దాని కింద వస్తుంటాయి, ఇంకో దాని కింద వస్తుంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ సినిమా మీరందరూ చూసి మార్నింగ్ షో చూసిన తర్వాత మీరందరూ ఎలా ఉంది అనే ఒక మౌత్ టాక్ వెళ్ళేదాన్ని బట్టే ఉంటుంది సార్ అని నా ఫీలింగ్ సార్. ఖచ్చితంగా 4 సినిమాలు ఉన్నప్పుడైతే, కాంపిటీషన్ ఉన్నప్పుడైతే ఉంటుంది సార్ 1-2 అవి, అది ఇంకా తప్పదు. అని ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు మీ ఆన్సర్స్ కానీ, అంటే చాలా సెటిల్డ్గా, ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకుండా. అంటే మన ఎగ్జాంపుల్, మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే, దాన్ని నా సినిమా పబ్లిసిటీకి వాడుకోవటం నాకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు అభిమానం అని చాలా సెటిల్డ్గా మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే ఇదంతా ఏంటి, ఎక్స్పీరియన్స్తో వచ్చిందా లేకపోతే పెళ్లి తర్వాత వచ్చిన అనుభవం? ఇది ఎక్స్పీరియన్సే సార్. అంటే మనం సినిమా బై సినిమా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. సినిమా బై సినిమా ప్రెస్ మీట్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడూ బెటర్మెంటే కదా సార్. అది ప్రవర్తనలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా సరే ఎప్పుడూ బెటర్మెంట్ అనేది ఉంటుంది. నాకు వీలైనంత వరకు నా పని ఏదో నేను చేసుకున్నానా అనే ఒక జోన్కి వచ్చాను సార్. నా పని ఏదో చేసుకున్నాను, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కలుస్తూనే ఉండాలి. మా సినిమాని మేము ప్రమోట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో మీరు అడిగిన ప్రశ్నలకి వీలైనంత వాట్ ఎవర్ సెటిల్గా అనుకోండి, లేకపోతే నేను సమాధానాలు చెప్పి నా పని నేను చేసుకుని వెళ్ళిపోదామనే జోన్. కిరణ్ గారు బ్రో, సో బేసిక్ గా మీ సినిమాల్లో ఎంట్రీ సాంగ్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ వేరే హీరోల రిఫరెన్స్ తీసుకుని సో చేస్తూ ఉంటారు. అవి వేరే హీరో ఫ్యాన్స్ కూడా కొంచెం హైప్ ఇస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్, నేను మీకు బాగా కావాల్సిన కానీ, లేకపోతే ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో కే ర్యాంపులో అలాంటి రిఫరెన్సెస్ ఏమన్నా సర్ప్రైజ్ చేస్తాయి మమ్మల్ని? ఉంటుంది బ్రో. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ ఎలా అయితే ఉంటుందో కే ర్యాంప్లో ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది. ఒక సాంగ్తోనే స్టార్ట్ అవుతుంది. సార్ కిరణ్ గారు, సార్ ఇప్పుడు మెడ మీద మీది ఒక టాటూ ఉంటుంది సార్, ఒరినో అనేసి. ఆ ఒరినో అనే పదం అనేది అసలు వేరే లాంగ్వేజ్ కూడా కాదు, అది ఏంటన్నా అంటే అది ఒరినో కాదు బ్రో, అది డ్రింక్ మీ. అది రాసింది డ్రింక్ మీ అని. యా, అది డ్రింక్ మీ. నాని గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కంటెంట్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో మీరు సైలెంట్గా స్టార్ట్ అయిన స్పీచ్ చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరిగాయనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ దట్. అండ్ కే ర్యాంప్ అనేది దివాళీకి ఏ విధంగా ఉండబోతుందని మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే అర్థమవుతుంది.